లాస్ట్ వీడియోలో చెప్పిన మ్యాటర్కి చాలా మంది రియాక్ట్ అయ్యారండి. చాలా కామెంట్స్ పెట్టారు అండ్ చాలా కాల్స్ కూడా చేశారు. మేడం మీరు బాధపడకండి, మీరు అట్లా అనకండి, మాకు కూడా ఇలాంటివి జరిగినాయి, అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు, మన బిజినెస్ మనం చేసుకోవాలి అని చాలా మంది ధైర్యం కూడా చెప్పారండి. మీ అందరి ప్రేమకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకొక విషయం అండి, నేను శారీస్ ప్రైవేట్ కొరియర్ నుంచి పంపిస్తలేను, పోస్ట్ ఆఫీస్ నుంచి పంపిస్తున్నా. ఎందుకంటే ప్రతి విలేజ్కి సర్వీసింగ్ ఉంటుంది. ఇప్పుడు బయట కొరియర్స్ నుంచి పంపిస్తుంటే అసలు విలేజెస్కి సర్వీసింగ్ లేదు, చాలా ఇబ్బంది పడ్డా. స్టార్టింగ్లో అన్ని రిటర్న్ వచ్చినాయి, మళ్ళీ పంపించుడు అవుతుంది. సో పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే సేఫ్గా వెళ్తాయి. అండ్ మళ్ళీ చెప్తున్నా, కొంచెం లేట్ అవుతుంది మేడం, 10 days ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా మాత్రం శారీ మీకు డెలివరీ అవుతుంది, మీరు టెన్షన్ పడకండి. 3-4 daysకి అయితే కొరియర్ అస్సలే కాదు, మినిమం 1 week 10 days. నాకు ఆర్డర్స్ కూడా విలేజెస్ నుంచే వస్తున్నాయండి. చదువుకొని వాళ్ళు హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి మెసేజ్లు చేయడం కూడా రాదు పాపం, వాళ్ళు వాయిస్ రికార్డ్ పెట్టేస్తున్నారు. నేను కూడా వాయిస్ రికార్డ్తోనే రిప్లై ఇస్తున్నాను. ఆర్డర్స్ కూడా వాయిస్ రికార్డ్లోనే ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళకు శారీస్ డెలివరీ చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది చదువుకొని వాళ్ళకు టైప్ చేయరాదు మేడం, నాకు వాయిస్ పెట్టండి అనేటోళ్ళని చాలా వరకు నేను చూసాను. నెగ్లెక్ట్ చేస్తారు వాళ్ళని, అంటే వీళ్ళతోని హెడేక్ ఉంటుంది, పల్లెటూరులతో కొనరు అది ఇది అనేసి. నేను అలా కాదు మేడం, నేను వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. తెలియని వాళ్ళకి మనం క్లారిటీగా చెప్పాలండి, కోపానికి రావద్దు, విసుక్కోవద్దు. ఎందుకంటే నేను కొన్ని షాప్స్లో, ఆఫ్లైన్ షాపులలో పల్లెటూరు వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేస్తారు బిజినెస్ చేసే వాళ్ళు, నేను చాలా వరకు చూసాను. నాకు అట్లా అనిపించింది, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు తప్పుగా పట్టుకోవద్దు ఈ మ్యాటర్ని.